ఇక్కడ ఒక డౌట్ మీరు అన్నారు ఒకటి, ఇప్పుడు అనేక చాలా జరుగుతూ ఉంటాయి. అంటే మా సమూహాలు ఒక గుమ్ము కొడతానికి జాతరలు జరుగుతూ ఉంటాయి, తర్వాత ప్రచారాలకు సంబంధించినటువంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సభలు జరుగుతూ ఉంటాయి, బహిరంగ సభలు జరుగుతూ ఉంటాయి. మరి అప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వాలకు హామీలు ఇచ్చే అని మేము ఏమన్నా చేస్తుంటారండి? కాదు కదా, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. పుష్కరాలు జరుగుతూ ఉంటాయి, సమ్మక్క జాతరలు జరుగుతూ ఉంటాయి, ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ టైంలో ఎన్నో ప్రమాదాలు నేచురల్ గా జరగడం వేరు సార్. అవి ఇది ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఫీల్డ్ మాది. ఇక్కడ ఒక థియేటర్ 4 గోడల మధ్య, అందులో ఆ థియేటర్కి 2 గేట్లు ఉంటాయి సెపరేట్, మళ్ళీ బ్యాక్ గేట్లు ఎగ్జిట్ గేట్లు ఉండవు. 2 పైగా ఒక థియేటర్, 2 థియేటర్, పెద్ద థియేటర్లు, అది సెంటర్లో. ఇది మీకు సమ్మక్క జాతర ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఏపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాలకి జరిగింది, 30 కుటుంబాలు అవును పడ్డాయి. మరి అవును, అది సరే. ఇటువంటి అంటే ఎంత జాగ్రత్త, మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు, ఉన్నప్పుడు జరిగింది అది అసలాట. అవును, అంటే ఒక్కొక్కసారి ఈ ఉత్సవాలు కావచ్చు, సినిమా మీటింగ్లు కావచ్చు, పొలిటికల్ మీటింగ్ కావచ్చు, దాన్ని కంట్రోల్ చేయలేదు సార్. అది ప్రజలు అభిమానుల ఉత్సాహాన్ని కంట్రోల్ చేయలేదు. ఉంటారు ఇట్లా పలానా వాళ్ళు వస్తున్నారంటే దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ భద్రతా పరమైన చర్యలు చేపడతా ఉంటాయి. అవును, ఇక్కడ జరిగింది ఏంటంటే అలాంటి జరగలేదు. వద్దని చెప్పినా కూడా వచ్చాడు అల్లు అర్జున్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్, అదే పోలీస్ బందోబస్తు కనుక ఉన్నట్లయితే ఇలాంటి జరిగి ఉండేది కాదని అనేది కూడా ఒకటి ఉంది కదా. అవును, అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మేము వద్దని చెప్పాం. చాలా నేరోగా ఉంది అక్కడ గేటు, అక్కడ ఎంట్రీ గేటు, ఎగ్జిట్ గేట్, మీరు రావద్దని చెప్పాం. అయినా కూడా మీరు వచ్చారు, రూఫ్ టాప్ కార్లో చేతులు ఊపుకుంటూ వచ్చారు, ఒక రోడ్ షో లాగా. పోయేటప్పుడు కూడా మళ్ళీ మేము చెప్పాము మీరు సైలెంట్గా వెళ్ళిపోండి అని. మళ్ళీ మీరు గేట్ దగ్గర నుంచే మళ్ళీ మీరు రూఫ్ టాప్లో చేతులు ఊపుకుంటా చేసుకుంటా చెప్పుకుంటూ వెళ్ళారు. దీనివల్ల ఇటువంటి జరిగింది అంటున్నారు పోలీసులు వాళ్ళు. సరే, వాళ్ళ దానికి వాళ్ళు సాక్ష్యాలు చూపిస్తున్నారు. మీరు అన్నట్లు ఇక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్, అల్లు అర్జున్ గారి కమ్యూనికేషన్ లేదా అది కరెక్ట్గా తెలుసుంటే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, అసలు అక్కడ రేవతి అనే ఆవిడ చనిపోయిందన్న సంగతి కూడా నాకు ఆలస్యంగా తెలిసింది అంటున్నాడు. మరుసటి రోజు తెలిసింది అన్నాడు. కానీ పోలీసులు ఏం చెప్పారు, మేము చెప్పాము ఆల్రెడీ అప్పుడే స్పాట్లో చెప్పే మేము బయటికి తీసుకొచ్చాము అంటున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. అది కొంచెం ఇక్కడ ఇది నిజమా అబద్ధం ఏందనేది తెలుస్తుంది. చివరికి ఇది చూస్తే ఒక పొలిటికల్గా కూడా కొన్ని పార్టీలు ఎవరికి వాళ్ళు దాన్ని ఉపయోగించుకునేటట్టు కనిపిస్తుంది. అది కామన్ సార్. ఇప్పుడు చూశారు కదా మీరు, బీఆర్ఎస్ బీజేపీ దీన్ని అల్లు అర్జున్కి సపోర్ట్గా మాట్లాడటం, కాంగ్రెస్ వాళ్ళేమో ఆయనకి అగెనెస్ట్గా మాట్లాడటం మనం చూస్తున్నాం. మరి బీయింగ్ ఏ బీజేపీ రిప్రజెంటేటివ్, సో మీరేమంటారు మరి? ఎందుకంటే రీసెంట్గా డీకే అరుణ గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీని మీద ఆమె వ్యతిరేకంగా మాట్లాడారు. ఇవన్నీ కూడా ఆయన చుట్టూ కూడా అంటే అల్లు అర్జున్కి సంబంధించి కావాలని చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. తప్పని బండి సంజయ్ గారు మొదటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని, ఆయన బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదని. ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వం ఏముంటుందంటే, అసలు మేము చెప్పాము, మాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేదు, మేము చెప్పాము కూడా రావద్దని కూడా ప్రభుత్వం అంటుంది. సరే, ఇటువంటి సమయాల్లో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా, ప్రతిపక్ష హోదాలో ఉన్నా, దానికి ఎంతో కొంత క్యాష్ చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాయి. అది వాళ్ళ బీజేపీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ కావచ్చు, రేపు భవిష్యత్తులో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్షం ఏదైనా కావచ్చు, అవి క్యాష్ చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాయి. నాయకులు మాట్లాడతారు ఎవరి లెవెల్లో వాళ్ళు. ఎవరేది మాట్లాడినా వాస్తవం అయితే, నిజం అనేది జరిగిందని, నిజం వాస్తవం అనేది ఎక్కడికి పోదు కదా సార్. అది ఇప్పుడు ఆ నిజానికి, ఆ వాస్తవానికి, దానివల్ల వచ్చిన అవుట్పుట్కి ఏంటి న్యాయం చేయాలనేది అనేది అసలు అఫ్కోర్స్ ఏదో ఇప్పుడు అల్లు అర్జున్, మైత్రి మూసి వాళ్ళకి ఒక ట్రస్ట్ పెడతాం, 2 కోట్లు 4 కోట్లు ఏది పెడతాం చేస్తాం అంటున్నారు. ఎంత చేసినా కూడా అది రాదు సార్. ఆ ప్రాణం, ఆ ఫ్యామిలీ సెట్ కాదు. అట్లా సెట్ అయితే ప్రపంచంలో వాళ్ళ అవసరాలు, పిల్లలకు కావాల్సినటువంటి చదువులు కానివ్వండి, ఇంకా మిగతా ఏమన్నా కానీ, కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు లేకుండా చూసుకోవటం. అయితే భౌతికంగా ఏం చేయలేరు కానీ, బట్ ఎంతో కొంత రిలీఫ్ ఇస్తుంది కానీ 100% న్యాయం జరగదు ఇక్కడ. ఎందుకంటే ఆయన చాలా తక్కువ శాలరీ తీసుకున్నటువంటి ఎంప్లాయ్ అని చెప్పేసి తెలుస్తోంది ఆ భాస్కర్ ఆయన. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ లభిస్తే కొంచెం భరోసాగా ఉంటుందని. ఏమైనా ఇప్పుడు ఆ అబ్బాయి ముందర మనకి బతకాలి, మామూలు మిగతా వాళ్ళలాగా ఇప్పుడు నార్మల్ పొజిషన్కి రావాలి అతను. ఆ కుర్రాడు, శ్రీతేజ్ కుర్రాడు బ్రతికితే రేపు భవిష్యత్తులో ఏమవుతాడో, పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడు, ఒక స్టార్ అవుతాడు, తెలియదు కదా, జడ్జి అవుతాడు, ఏమవుతాడు తెలియదు. కానీ ఆ యువకుడు బతికి బట్టగట్టి మంచి ప్రయోజకుడు కావాలి. సరే, దానికి తగ్గ ఆర్థిక సహాయ సహకారాలు ఒక్క వీళ్ళే కాకుండా చాలా మంది ఫెడరేషన్లు, ఛాంబర్లు ముందుకు వస్తున్నాయి.
ఆర్థిక సహాయం చేస్తాను, నో డౌట్ ఇది చేస్తారు. కానీ ఎవరెంత చేసినా కూడా 100% న్యాయం చేయలేరు. బట్ ఇక్కడ ఎక్కువ నష్టపోయింది ఆ ఫ్యామిలీ ప్లస్ చలనచిత్ర పరిశ్రమ. ఇప్పుడు యాక్చువల్గా పోలీసులు ఏవైతే ఆధారాలన్నీ చూపించారు ప్రెస్ మీట్ పెట్టి, నిజానికి వాళ్ళైనా ప్రెస్ మీట్ పెట్టి అలా చూపించకుండా మామూలుగా అయితే ఆధారాలు అనేవి కోర్టు కేసు యాక్చువల్గా అల్లు అర్జున్కి ఎలాంటి షరతులు వర్తిస్తాయో, నిబంధనలు వర్తిస్తాయో మిగతా అందరికి కూడా కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ వర్తిస్తాయి కదా. వాళ్ళు కూడా మరి దాని తగ్గట్టే ఉండాలి కదా అని కొంతమంది ప్రశ్నిస్తారు. కోర్టుకి సబ్మిట్ చేయాల్సినటువంటి ఆధారాలని పబ్లిక్ ఎందుకు పబ్లిష్ చూపించారు, మీడియా ముందు ఎందుకు ప్రదర్శించారు, తద్వారా మొత్తం ప్రజానీకానికి అందరికీ తెలిసేటట్లు ఎందుకు చేశారు, దీని వెనక ఏముంది? అందరూ రాజ్యాంగాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని ఎంతో కొంత అతిక్రమించారు. అది కూడా వాంటెడ్గా చేశారు. ఇదంతా అంటే వాళ్ళే బయట జనానికి పెట్టకూడదు, కోర్టు అడిగినప్పుడు కోర్టులో సబ్మిట్ చేయాలి. ఇప్పుడు అదే ఏ హీరో అయితే నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు అని చెప్పేసి బాధపడ్డాడో, ఇప్పుడు పోలీసులు చేసిన దానివల్ల ఇక నిజంగానే అయినట్టుగా అయిందని చెప్పి కొంతమంది అభిప్రాయపడతారు. ఆ ఫీలింగ్ వస్తుంది కామన్. నిజంగానే ఆయన క్యారెక్టర్ ఇదయింది అంటే అసలు ఆయన ఏంటి అసలు క్యారెక్టర్ అనేది బయటకు వచ్చిందని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఈ స్టాండ్ తీసుకోవడం ఏదైతే ఉందో పార్టీలు, ఇది ఎందుకొని అంటే రాజకీయంగా లబ్ధి పొందాలని ఎందుకు చూస్తున్నట్లు? అంటే మొన్న రీసెంట్గా సార్ ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ గారు మన శిల్పా రవి దగ్గరికి వెళ్ళాడు ఫ్రెండ్. అక్కడేం ప్రచారం సబ్ మీటింగ్లు పెట్టలేదు, అక్కడేమి పబ్లిక్ని పిలవలు ఏం చేయలేదు. ఇంట్లోకి వెళ్ళి కలిసి ఆ ఇంటి ముందు వచ్చిన 100 మందికి ఇట్లా హాయ్ అన్నాడు అంతే. ఫ్రెండ్ రవి మీరు ఓటేయండి అని కూడా చెప్పలా, గెలిపించమన్నాడు. అదే వెళ్ళాడు, జస్ట్ అటు వెళ్ళాడు, ఫ్రెండ్లీగా వెళ్ళాడు అన్నట్టే బిల్డప్ ఉంది అక్కడ. దాన్ని సరే అప్పుడు కూడా రాజకీయం చేశారు. ఆ మూమెంట్లో అసలు అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతున్నాడు, దాంట్లో పార్టీలో జాయిన్ అయిపోతున్నాడు, పొగరు లేపారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఏమో తెలియదు, అల్లు అర్జున్ అటు పోయి ఇటు వచ్చి బీజేపీలోకి వెళ్ళిపోతాడేమో అన్నది పుకార్లు లెగుస్తున్నాయి. ఆయన మీద కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు అన్నప్పుడు వెంటనే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ కేటీఆర్ ఇద్దరు కూడా పోస్టులు పెట్టారు ట్విట్టర్ వేదిక. అన్యాయంగా ఆయన బాధ్యుని చేసి జరిగిన దాని మీద వ్యక్తిగతంగా ఆయన బాధ్యుని చేసి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా స్పష్టంగా అటు ఆయన ప్రతిపక్షం, ఇక్కడ ఈయన ప్రతిపక్షం, వీళ్ళిద్దరూ కూడా చేశారు. వాళ్ళ సానుభూతి కోసం. ఈవెన్ కిషన్ రెడ్డి గారు కూడా స్పందించారు, బండి సంజయ్ గారు కూడా స్పందించారు. ఇప్పుడు లేటెస్ట్ అంటే పోలీసులు ఆధారాలు అందరికి చూపించిన తర్వాత కూడా డీకే అరుణ గారు ఆయనకి సపోర్ట్గా మాట్లాడారు అని దీన్ని ఎలా చూడాలి మరి? మీరు ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి. అదే అంటే ఆ లెవెల్లో ఉన్న ఒక స్టార్ అతనికి థియేటర్ దగ్గర సెక్యూరిటీ అది కానీ వాళ్ళు చూసుకోవాలి, లేదా థియేటర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈయనకి సంబంధం లేని మ్యాటరు జరిగిన దాంట్లో ఈయన తప్పు చాలా తక్కువ, వాళ్ళది ఎక్కువ ఉంది, వాళ్ళని వదిలేసేసి మొత్తం ఈయన మీద మొత్తం వేస్తున్నారన్న ఫీలింగ్లో మాట్లాడింది. సరే ఇక ఆ విషయంలో వాళ్ళకి ఎక్కువ తక్కువ మాట్లాడతారు, కామన్. అది ఏదేమైనా జరిగింది మాత్రం ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్. ఇది దీనివల్ల నష్టపోయింది ఆ ఫ్యామిలీ. తర్వాత